ఇప్పుడున్న జనరేషన్ యూత్ అంతా పిచ్చోళ్ళే, అందరూ ఆత్మలతోటే బాధపడుతురు. రీజన్ ఏందంటే నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిషాలయం నుంచి. నమస్తే గురుగారు. నమస్కారం. మనము చిన్నప్పుడు బాగుంటాము. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అప్పటిదాకా మంచిగానే ఉంటాం మనం. అప్పటి వరకు మన తాతనో మన తండ్రో మన ఇంట్లో ఉంటారు. అప్పటిదాకా వాళ్ళు సఫర్ అవుతుంటారు అనారోగ్యంతో. ఏజ్ వచ్చింది కదా, సఫర్ అవుతుండే అనారోగ్యంతో అని మనం అనుకుంటాం. అయితే వాడు చనిపోగానే ఏమవుతుంది, టక్కున మనం సిక్ అవుతాం. అందరూ ఏమంటారు, ఇంక 30, 35, 40 ఏళ్ళు వచ్చినాయి, ఇక సంసార బాధలు ఉన్నాయి, ఏదో సమస్యలు వచ్చింది, అనారోగ్యం వచ్చింది అని వీడు ఫీల్ అవుతుంటాడు. అది కాదు, అప్పటిదాకా మీ తాత కానీ మీ అమ్మమ్మ కానీ మీ నాయనమ్మ కానీ లేదా మీ నాన్న కానీ ఎవరన్నా ఆ యొక్క ఎనర్జీలో సఫర్ అవుతుంటారు. వాళ్ళు చనిపోగానే అది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ కాగానే ఏమవుతుంది, ఆ ఎనర్జీలను మనమే దాడి చేస్తాయి. అప్పుడు అంటారు అందరూ, మీరు అక్కడక్కడ గమనించండి, రేపు మా నాన్న చచ్చిపోయినాక నాకు ఏం బాగలేదు, అంత ఇబ్బంది అవుతుంది, ఏ పని చేసినా నష్టం వస్తుంది, ఏం చేసినా కష్టాలు వస్తున్నాయి, ఏ పని చేయలేకపోతున్నా అని ఫీల్ అవుతుంది, చెప్పుకుంటుంటారు అందరితోటి. అయితే ఈ ఎనర్జీలు ఏం చేస్తాయంటే మొత్తం వచ్చి మనమే దాడి చేస్తాయి. దాడి చేయగానే ఆడికెళ్ళి మనకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. హై లెవెల్ పొజిషన్లో ఉన్నవాడు కూడా డౌన్ఫాల్కి వస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే అనిల్ అంబానీ. మీరు ఆయన 1000 కోట్ల ఆస్తిపరుడు. ఆయనకి ఎన్నిసార్లు ఎన్ని వేల కోట్లు అప్పిచ్చినా బదులిచ్చినా నష్టమే వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఎనర్జీ, వాళ్ళ ముత్తాత ఎనర్జీలు అతని మీద ఉన్నాయి. ఆ ఎనర్జీలు ఉంటే ఏమవుతాయంటే లేవు, ఆయన కొడుకున్నాయి. ఆ కొడుకు చనిపోతాడు, ఆ కొడుకున్నాయి. ఆ కొడుకు నేను తక్కువ చేస్తా, కానీ ఆడదాకా నేను పోయే స్టేజ్లో లేను. నాకు అది తెలియదు, ఆయనకు నేను తక్కువ చేస్తా. అతనికి కూడా ఎనర్జీల ఎఫెక్ట్ ఉంది. అతనికి లేదా అతని కొడుకునే ఎఫెక్ట్ మన్మన్కి. ఇక్కడ పెద్ద నాన్నకు ఉంది ప్రాబ్లము, అక్కడ మన్మన్కు ఉంది. ఎవరు, వాళ్ళ తాత ఎనర్జీల మూలకంగా ఈ రోగాలు వస్తాయి. రోగం కాదు, అది రోగంలాగా అనిపిస్తుంది. అవి ఏం చేస్తాయంటే ఎనర్జీలు ఎక్కువ అయిపోయినాక మనం రమ్మని చెప్తాయి, దా అంటే. కొందరు ఏం చేస్తారు, ఎలాంటి సమస్య ఉండదు, డబ్బు బాగుంటుంది, అంతా బాగుంటుంది, రాత్రి కూడా ఉరేసుకొని చచ్చిపోతాడు. తెల్లారినాక వాడు ఎందుకు చచ్చిపోయిన ఇవ్వకు తెలియదు, డాక్టర్కి తెలియదు, ఇంటి వాళ్ళకి తెలియదు, పక్కకు తెలియదు, అసలు ఎందుకు చచ్చిపోయిన ఇవ్వకు తెలియదు, ఆ కారణమే తెలియదు. రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీలు ఏం చేస్తాయి, రమ్మని అడుగుతాయి. మేము ఎప్పుడు చెవులో రొద పెడతాయి, దా పొదం బాగుంటుంది, దా అని చెప్తుంటాయి. అంటే ఈ ఎనర్జీలు ఎవరికైతే అటాక్ అయితే వానికి ఆ యొక్క ఎనర్జీలు మాట్లాడే గ్రాస్పిక్ పవర్ వినబడుతుంది. మామూలు వ్యక్తులకు ఆ కంటికి విజిబుల్ కావు, వాటి యొక్క మాటలు మనకి వినబడవు. ఎవరికైతే ఎక్కువ ఎనర్జీలు శరీరమే ఉండి ఎక్కువ అటాక్ అయి ఉంటాయో వానికి మాత్రమే వినబడతాయి, వాని కంటికే కనబడతాయి. వాడు చెప్తే మనం నమ్మము, వాడు చెప్పేదంతా రియల్ నిజం. అయితే మీకు ఈ ఎనర్జీలు కనబడాలంటే ఏం చేయాలంటే, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే, మీ ఇంట్లో ఎవరైనా ఎనర్జీలతో బాధపడుతుంటే మీరు ఏం చేయాలి, చీకటి రూములో సీసీ కెమెరా పెట్టండి. ఆ ఎనర్జీతో బాధపడుతున్న చీకటి రూమ్లో ఉంచండి. మీరు బయట సీసీ కెమెరా పెట్టుకొని అది స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ ముందర కూర్చోండి. రాత్రి 11 గంటలకు, 11 గంటల నుంచి 3 గంటల లోపు ఎనర్జీలు ఆ ఇంట్లో మొత్తం తిరుగుతుంటాయి. అవి ఏం చేస్తాయంటే మన చిన్న డాట్ లాగా, మన మినుగురోడు ఉరుగు అంటాం చూడు, తెల్ల చుక్కలాగా పురుగులు తిరుగుతుంటాయి రాత్రిపూట. ఆ పురుగులు దాకా రూమ్ లో తిరుగుతుంటాయి. ఒక 50-100 దాకా ఆ రూమ్ మొత్తం చక్కచక్కగా మెరుస్తుంటది. మీరు ఆ సీసీ కెమెరాలో చూస్తే, మీరు పోయి కంటితో చూస్తే కనబడవి. ఓన్లీ సీసీ కెమెరాలో మాత్రమే రికార్డ్ అయితే, అది కూడా ఓల్డ్ సీసీ కెమెరా ఉండాలి. నువ్వు లేటెస్ట్ మోడల్ సీసీ కెమెరా కాదు. రెడ్ కలర్ ఉండి ఓల్డ్ మోడల్ సీసీ కెమెరాలో మాత్రమే డార్క్ చీకట్లో మీరు ఆడ పెడితే అందులో అది స్కాన్ చేస్తుంది. మీరు కెమెరా ముందు కూర్చోవాలి, భయపడకుండా కూర్చొని చూస్తే మీకు మొత్తం కనబడతాయి, మీరు చూసుకోవచ్చు. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఆ ఎనర్జీలన్నీ మనకు వచ్చి పట్టినాక పిచ్చోళ్ళం అవుతాము. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మనకు తిండి తినలేము, మనం ఏ పని చేయలేము. ఎంత పెద్ద చదువు చదివినా కానీ వాడు జ్ఞాపక శక్తి కూడా మర్చిపోతాడు. హై లెవెల్ పొజిషన్లో ఉన్నా కానీ డౌన్ఫాల్ అవుతాడు. పెళ్ళి అయితే భార్యతో విడాకులు వస్తాయి. రాత్రిపూట 11 to 3 వరకు నిద్రపోరు. ఆ టైంలో లేచి తిరుగుతుంటారు. అయితే ఇప్పుడు ఈ కాలం లేటెస్ట్, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫోన్ చూస్తారు అంతా. ఈ ఫోన్కి అడిక్ట్ అయినట్టు అందరు. ఫోన్ అడిక్ట్ కాదు, ఎనర్జీలు ఫోన్ చూపిస్తుంటాయి. ఆ ఫోన్లో చూస్తుంటాడు, ఆ ఎనర్జీలు చూస్తుంటాయి ఫోన్, అంతే. ఈ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏం చేసింది, సార్ నా ఫోన్ ఎవరు ఆపరేట్ చేస్తుంటారు, నా దగ్గర రోజు నా ముందర పెట్టింది. నా ముందర కూడా ఫోన్ ఆపరేట్ అవుతుంది. అంటే ఫోన్ అదంతా ఆపరేట్ అవుతుంది, ఎవరు మార్చే పని లేదు. పాస్ని మొత్తం ఫోన్ రికార్డ్ చూపిస్తుంటది. దానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మాజీ లవర్ చనిపోయాడు. అతను ఫోన్ ఆపరేట్ చేస్తుండే అమ్మాయిది. అయితే మొత్తం చెప్తాడు, ఎక్కడ పోవాలి, ఏడుకోవాలని, ఏ గుడి చూడాలనేది అందులో చూపిస్తే ఆ గుడికి రావాల్సింది, పొక్కపోతే ఊకోదా ఎనర్జీ. అదే ఇట్లా
ఆ ఎనర్జీలు ప్రతి ఒక్కటి పనిచేస్తుంటాయి. ఆ ఎనర్జీలకు ఇప్పుడున్న జనరేషన్ అంతా అట్రాక్ట్ అయిపోయారు. భూమి పైన ఇప్పుడున్న జనాభా కన్నా 10 రెట్లు 10-20 అంటే ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ఈ ఆత్మల మూలకంగానే మనమందరం ఈ కోపాలు, పంచాలు, అనారోగ్య సమస్యలు ఎవరికి కూడా అనారోగ్య సమస్యలే లేవు గానీ, ఈ యొక్క ఎనర్జీలు మన మీద అటాక్ అయినంక అనారోగ్యం ఉన్నట్టుగా అనిపిస్తది. అందరూ నడుములోకి బెల్ట్ కట్టుకొని తిరుగుతుర్రు. అది నడుము నొప్పి కాదది. నీవు అసలు వాళ్ళేమంటరు, మేము ఏడ కింద పడేసాం మాకు దెబ్బ తాకలే గాని నడుము నొప్పి ఉందంటారు. అవును. నడుము నొప్పి ఎందుకొస్తుంది? అది నడుము నొప్పి కాదు. ఆ శరీరం మీద ఎనర్జీలు కూర్చుంటాయి. కూర్చొని రోజు అయి ఒత్తుతుంటాయి ఇట్లా, ఇట్లా 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 పిసుకుతుంటాయి. ఆ నొప్పి స్టార్ట్ అయితది ఈడ. ఇంక నొప్పి పోదు. నువ్వు ఎన్ని బెల్ట్ కట్టుకున్నా పోదు, ఎన్ని టాబ్లెట్ యేసుకున్నా పోదు. అక్కడ ఆ శరీరం మీదకెళ్ళి ఆ ఎనర్జీలను తీసేస్తే నొప్పి తక్కువైపోతది. వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అంతే. ఓ 2 అవర్స్‌లో మొత్తం రిలీఫ్ వచ్చేస్తది. ఆ ఎనర్జీలను తీసేస్తే తక్కువైపోతది. ఆ ఎనర్జీలను మేమేం చేస్తామంటే మా దగ్గరకొస్తే ఈ డబ్బాలో బంధిస్తాం. అంటే ఆ ఎనర్జీలను తీసి డబ్బాలో పెట్టేసి ప్యాక్ చేసి వాళ్ళకే ఇస్తా. వాళ్ళ ఎనర్జీలు వాళ్ళకే ఇస్తా. అవేం చేయాలో తర్వాత చెప్తా వాళ్ళకి. అయితే ఇలా చేస్తే ఏమైద్దంటే తక్కువైపోతది. అయితే ఈ రోడ్ల పూట తిరిగి మానసిక సమస్యలతోటి బాధపడేటోడు, పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇదే అన్నట్టు మొత్తం ఏ టు జెడ్. ఆళ్ళకి చెవులలో మాటలు వినబడుతుంటాయి. కొందరికి కళ్ళు కనబడవు. డాక్టర్ దగ్గరికి పోతే రెటినా గిటినా అంతా బాగుంటే కళ్ళు కనబడవు. కారణం ఏందంటే కళ్ళ మీద ఎనర్జీ కూర్చుంటది. ఇట్లా కళ్ళ ముందు కనబడనిది ఏం చూసినా ఏదో ముందల అడ్డం వస్తుంటది ఇట్లా. ఏడుపోయినా కనబడదు. ఎందుకంటే నేను ఆ కేసులు కూడా చేసిన. ఈ కళ్ళ ముందల కనబడతాయి. ఈడ కూర్చుంటాయి. అదే ఈ ఎనర్జీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటాయి ఎనర్జీలు. మన కంటికి కనబడవు. డార్క్ చీకటి చేస్తే గుర్తుపట్టొచ్చు మనం. ఓకే. అయితే ప్రతి తాన ఎనర్జీలున్నాయి. అయితే ఈ ఎనర్జీలు మా దగ్గర రావద్దంటే ఏం చేయాలంటే, ఎవ్వనికి సాయం చేయొద్దు. ఫస్ట్ పాయింట్. హుహు. నీ పెళ్లయితే నీ భార్య, పిల్లలకు తప్ప నాలుగో వ్యక్తికి మీరు సాయం చేయొద్దు. సాయం చేసిర్రంటే నాశనం అయినట్టే. అయితే ఇప్పుడు చూడండి బాగా ఒకడు రోజు గుడికి పోతాడు, రోజు మంది సేవ చేస్తాడు, రోజు అన్నదానం చేస్తాడు, రోజు అన్ని పెడతాడు. వాడు చెప్పులు లేకుండా తిరుగుతాడు. అరే నేను ఇంత సేవ చేస్తున్నాను, నేను ఎప్పటికి బాగుపడతలేను, ఎంత కష్టాలు వస్తున్నాయి, రోజుకి ఇబ్బంది పడుతున్నారు. ఎవడైతే ఎక్కువ సాయం చేస్తాడో వాని ఇంట్లో వాని పిల్లలు కూడా నాశనం అయిపోతారు. ఓకే. అంటే వీడు సాయం చేస్తున్న కొద్దీ జనాలు చచ్చిపోతారు కదా సాయం పొందినోళ్ళు. ఆ ఎనర్జీలు అన్నీ వచ్చి వీని దగ్గర కూర్చుంటాయి. మన దగ్గర ఎక్సెస్ అయిపోయినాక మన ఇంట్లో దిగుతాయి ఎనర్జీ. అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకు, భార్యకు, పిల్లలకు అందరికీ అటాక్ అవుతాయి. అయిపోయి ఆ ఇంట్లో ఉన్న పిల్లలు చదవరు, డబ్బు పరంగా నాశనం అవుతారు, భార్యాభర్తల సఖ్యత ఉండదు, పిల్లలు మాట వినరు, డబ్బు వెళ్ళిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, లాస్ట్కు చనిపోతారు. ఇప్పుడు కొందరు ఇళ్ళలో చూడండి, అందరూ 6 నెలల కోడు, 3 నెలల కోడు, నెల కోడు చచ్చిపోతారు వరుస పెట్టి. రీజన్ ఏంది? మాకు ఎవడో చేతవాడి చేసినాడు. చేతవాడి కాదు, అసలు చేతవాడి అనేదే లేదు. ఈ ఎనర్జీలతోటే చనిపోతుంటారు. తెలవక ఏంటంటే బయట ఉన్న జనాలకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనకు అదొక పేరు పెట్టేసి దాన్ని రూమర్ చేసి దాన్ని పబ్లిక్లో వదిలిరు. ఎవరో మీకు ప్రతి ఒక్కరికి నీకు పర్యావరణం మీకు పాలోడు ప్రతి ఒక్కరికి పాలోడు చేస్తాడా? ఎవరికి ఏం పాడ ఎవరిని అడుగు, ఈ ఇంటికి అదే చెప్తా, ఆ ఇంటికి అదే, ఆ ఇంటికి అదే. మరి ఎవరికి ఎవరు చేసిండు ఎవరు చెప్పాడు? అందరికి ఏమో చేసుకోం కాదు. మనం పబ్లిక్ సేవ చేస్తే, సహాయం చేస్తే, హెల్పింగ్ చేస్తే కష్టాలు వస్తాయి. కాబట్టి ఏ సేవ చేయనోడు బెంచ్ కాళ్ళ తిరుగుతుండు, అన్ని సేవలు చేసేవాడు సైకిల్ మీద తిరుగుతుండు. మీరు కావాల్సి మీ ఊర్లో చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఆడు పిల్లికి పిచ్చా మెటరా అని అమ్మారు కాళ్ళ తిరిగితే ఏం లాభం? ఆడే కరెక్ట్. అలా ఉండేటోడే రిచ్‌గా బతుకుతాడు, మంచిగా ఉంటాడు. వానికి ఏ ఎనర్జీ ఆశపడదు, ఎవడో ఆశపడడు. పని చేయాలా, పని చేయాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక నేను సేవ చేస్తే నా ఇంకొస్తారు, సేవ చేస్తే అదైతే అంటే లాస్ట్‌కు నాశనం అయిపోతాడు. హై లెవెల్ పొజిషన్ ఉన్నోడు డౌన్ ఫాల్‌కి వస్తాడు. ఎందుకు వస్తాడంటే వాడు పెరుగుతున్న కొద్దీ సహాయం చేస్తుంటాడు. బాగా రిచ్‌గా డబ్బు వస్తున్న కొద్దీ సహాయం చేస్తుంటాడు పబ్లిక్. సాయం చేస్తుంటే ఏమైందంటే పబ్లిక్‌లో అతని మీద సింపతి ఏర్పడుతుంది. పబ్లిక్ వీని మీద లవ్ ఎక్కువైపోతది. చనిపోయిన వ్యక్తులంతా ఏమైతారు, మెల్లమెల్లగా ఈయన దగ్గరకు వచ్చి ఇచ్చారు ఎనర్జీ. అవి మెల్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతాయి. అనుకోకుండా చనిపోతారు. అరే నేను అంత పెద్ద స్థాయిలో ఉండి రిచ్‌లో ఉండి అనుకోకుండా చచ్చిపోయి అయ్యో అంటారు. రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీలే సాయం చేసినందుకు. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ ఈ కలియుగం ఈ జనరేషన్‌ల ఎవ్వరికి ఎవరం అప్పటి పూర్తి పని చేయాలా, పైసలు ఇచ్చేసేయాలా గానీ సాయం చేసి వాని కోసమే పాకులాడి మొత్తం నేనే అని చెప్పి ఎవ్వరికి కూడా చేయొద్దు. అది కూడా నువ్వు దాన ధర్మాలు చేయాలనుకుంటే పరోక్షంగా చేయాలి. ప్రత్యక్షంగా దాన ధర్మాలు చేసి నేనే చేసినా అని చెప్పి చూపించుకుంటే మటుకు నువ్వు నాశనం అయిపోతావు. ఎవరైనా సరే. అందుకే మన పెద్దలు చెప్పారు పరోక్ష దానం చేయాలి, ప్రత్యక్ష దానం చేయాలని. తెలవక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడు 100 రూపాయలు ఇస్తే ఫోటో దిగుతాం, దిగి స్టేటస్ పెడతాం అందించడమని. అన్నదానం చేసి అప్పుడే ఫోటో పెడతాం, ఇంతమందికి మేము అన్నదానం చేసినామని. అలా పెట్టినోడు నాశనం అయిపోతాడు. అంటే ఆ ఎనర్జీలు వీడిని గుర్తుపెట్టుకుంటాయి. మనమే నేనే ఉన్నా నలుగురు చూసి ఎవరైనా సహాయం చేస్తే వాడితో తిని తాగితే ఏం చేస్తుంది, చనిపోయినాడు వాడే గుర్తొస్తాడు. పెళ్ళం గుర్తురాదు, ఎవడు పెట్టిడో తిని వాడు గుర్తొస్తాడు. ఈ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలా పిచ్చోళ్ళున్నా, మానసికంగా బాధపడుతున్నా, ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే సరి చేస్తా.
అదే ఎనర్జీలు ఎక్కువ అయిపోయినాడు ఏం చేస్తారు, సూర్యరశ్మి చూడలేడు, ఒంటరిగా రూమ్లో ఉంటారు, రూమ్లోకి వెళ్ళి బయటికి రారు. బయటికి రావాలంటే కూడా వాళ్ళు వెలుతురును చూడలేరు. అంటే ఈ ఎనర్జీలు వెలుతురును చూడనియం, అంటే ఎనర్జీలు ఎక్కువ అయిపోయి రూములనే ఉంచుకుంటాయి. వాడు రూములనే ఉంటాడు, వాంది వాడే బంధించుకుంటాడు, బయటికి రాడు. ఇక ఎప్పుడు గోడలతోటి మాట్లాడుతుంటాడు, ఆకాశం చూసి మాట్లాడుతుంటాడు. ఇక ఇలా మొత్తం ఇబ్బంది పడుతుంటారు. మన డాక్టర్లు ఏం చేస్తారంటే, నీకు ఇదొక రోగం అదొక రోగం అని మత్తు టాబ్లెట్ ఇస్తుంటారు. వీళ్ళు రాత్రిపూట నిద్రపోరు, 11-3 తెల్లవారుజామున 3:15 తర్వాతనే నిద్ర వస్తుంది వీళ్ళకి. అప్పటిదాకా వాళ్ళకి నిద్ర అనేది రాదు. బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయినా నిద్ర వస్తుంది. డే టైంలో పండుకుంటారు, నైట్లో మేలుకుంటారు. వీళ్ళు నైట్ మొత్తం మేలుకునే వాళ్ళకంతా ఈ నైట్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మంచిగా మేలుకుంటారు. వాళ్ళకి అసలు నిద్రనే రాదు. నాకు రాత్రిపూట అస్సలు నిద్ర రాదు, చాలా మేలుకుంటే మంచిగా ఉంటారు. వాడికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నిద్ర రాదు. డే టైంలో పరధ్యానంగా ఉంటారు, నిద్ర వస్తుంది. వాడు ఏ పని చేసినా నష్టం వస్తుంది. వాడు ఏ పని చేయి, ఇప్పుడు ఇది ఉంది, ఈ మిషన్ వాడు పట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది, అంటే ఆ ఎనర్జీ ఖరాబ్ చేస్తుంది. అయితే ఇలా నెగెటివ్ ఎనర్జీలు అటాక్ అయ్యి, అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు అటాక్ అయినోడే పిచ్చోడు అవుతాడు. అవి 100-200 ఆత్మలు అయినోడే అలా అవుతాడు. ఆత్మలను బంధిస్తే వాడు మంచిగా అవుతాడు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ.